హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవన్ స్టాక్స్. ఈరోజు ఏంటంటే వేములవాడ వచ్చేసాము ఫ్యామిలీ అందరం కలిసి. అంశుకి సెకండ్ మొక్కు ఉందన్నమాట. ఫస్ట్ వచ్చేసి తిరుపతిలో గుండు చేయించేసాము, అది వాడికి 5 months ఉన్నప్పుడే చేయించాము. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు వచ్చామన్నమాట. బట్ ఎండలు మాత్రం చాలా ఘోరంగా ఉన్నాయి. సో అక్కడ దర్శనం గుండు చేయించేసాము. ఫస్ట్ వాడైతే ఎంత సైలెంట్గా చేయించుకున్నాడంటే ఎంత ఏడుస్తాడో అని చెప్పేసి అయితే మేమైతే భయపడ్డాము. బట్ ఒక్కసారి కోకో మిలన్ పెట్టేసేసరికి అయితే నీట్గా చూసుకుంటూ చేయించుకున్నాడు. ఎక్కడ లాస్ట్ ఎండ్ వరకు అస్సలు ఏడవలేదు. తిరుపతిలో అయితే చాలా అంటే చాలా టార్చర్ చేశాడు పాపం, నాన్ స్టాప్గా ఏడ్చాడు. బట్ ఇక్కడైతే చాలా హ్యాపీ అనిపించింది. మా తర్వాత అంతా క్లీన్ చేయించేసి అయితే నైటే దర్శనంకి వెళ్ళిపోయాము మేము. ఎందుకు అంటే నెక్స్ట్ డే మళ్ళీ బద్దిపోచమ్మని చేసేసి ఇక రిటర్న్ అవ్వాలి అని చెప్పేసి ఆ రోజు నైటే వెళ్ళిపోయాము. ఆల్మోస్ట్ అరౌండ్ ఒక 9 o'clock అలా దర్శనంకి వెళ్ళాము మేము. బట్ దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఒక 15 minutesలో అయితే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. మాదే లాస్ట్ అన్నమాట. మా దర్శనం అయిపోయిన తర్వాత ఇక గుడి అయితే క్లోజ్ చేసేసారు. అక్కడ కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము. మళ్ళీ కొంచెం మెమొరీ లాగా ఉంటుంది కదా అని చెప్పేసి ఫోన్స్ అయితే అలో చేశారు, బట్ ఎక్కువ యూస్ చేయొద్దు అక్కడ. అండ్ నెక్స్ట్ వచ్చేసి బద్దిపోచమ్మకి బోనం చేసాము, ఎందుకంటే అక్కడ కంపల్సరీ చేస్తారు కదా. మమ్మీ అయితే బోనం చేసేసి బోనం తీసుకొని ఫ్యామిలీ అందరం కలిసి అయితే టెంపుల్కి అయితే వెళ్ళాము. చాలా బాగా అనిపించింది. అండ్ ఆ లొకేషన్ కానీ అదంతా బాగుంది. బట్ ఏంటంటే సమ్మర్లో రావడం వల్ల చాలా హీట్ ఉంది. పిల్లలు అయితే అస్సలు తట్టుకోలేకపోయినారు వేడికి. ఎందుకు వచ్చినామా అన్న ఫీలింగ్ వచ్చింది. అంటే దర్శనంకి అట్లా అని కాదు, ఈ పిల్లలు ఈ వేడికి తట్టుకోలేక పాపం చాలా సఫర్ అయిపోయారు. అదొక్కటి మాత్రం చాలా మైనస్ అయిపోయింది. బికాస్ ఎండ మామూలుగా లేదు కదా, 40 degrees అబవ్ ఉంది. చాలా ఎఫెక్ట్ అయింది. పిల్లలకు మాత్రం కొంచెం డీహైడ్రేషన్ లాగా అయింది. ఫ్యామిలీ అందరికీ అంతే ప్రాబ్లం అయింది, డీహైడ్రేషన్ లాగా. బట్ ఒక మొక్కు తీరడం అయితే మాత్రం చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా, దానికి మాత్రం చాలా హ్యాపీ అనిపించింది. మా వాడైతే పాపం తల మీద కర్చీఫ్ వేసుకొని మా వెళ్ళాడు. వాడికి క్యాప్ కొంటే క్యాప్ అస్సలు పెట్టుకోవట్లేదు, మొత్తం తీసేస్తున్నాడు అని చెప్పేసి కర్చీఫ్ వేసామన్నమాట. అండ్ టెంపుల్లో కూడా కొంచెం రష్ ఎక్కువనే ఉంది. మినిమం ఒక 1 hour అయితే ఈజీగా పట్టింది. క్యూ చాలా మంది ఉన్నారన్నమాట. అక్కడ కూడా పాపం పిల్లలకు సఫర్ అయ్యారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి లడ్డూలు గిన్నె తీసుకుందాం. ముందు రోజు నైట్ కదా వెళ్ళింది, తీసుకోవడం పాసిబుల్ కాలేదన్నమాట. సో అందుకే ఇక అక్కడంతా దర్శనం అయిపోయిన తర్వాత లడ్డూలు అవన్నీ తీసుకొని అయితే మొత్తం అక్కడ కొంచెం టెంపుల్ అవన్నీ చూసాము. నెక్స్ట్ వచ్చేసి మనకు మెయిన్గా ఉండేది ఏంటంటే ఇంకా స్ట్రీట్ షాపింగ్ చేయాలి కదా. స్ట్రీట్ షాపింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్. ఇలాంటి జాతరకు వచ్చినప్పుడు అలాంటివి చేయడం అంటే చాలా మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడైతే ఒకప్పుడైతే మేము తీసుకునేది, ఇప్పుడు ఏంటంటే ఇక పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఏదైనా తీసుకుందాము అని చెప్పేసి నేను నందు అయితే వెళ్ళాము. చాలా బాగున్నాయి అక్కడ. అండ్ రీజనబుల్ రేట్స్ ఉంటాయి. మనకి ఇక్కడ హైదరాబాద్తో పోలిస్తే మాత్రం కొంచెం తక్కువే అనిపిస్తుంది అక్కడ. నెక్స్ట్ వచ్చేసి అన్నీ అయిపోయిన తర్వాత ఇక వంట ప్రోగ్రామ్ ఉంటుంది కదా, వంటలు అక్కడ చేసుకొని పొయ్యి మీద చేసుకుంటే మాత్రం చాలా చాలా టేస్ట్ అనిపిస్తుంది అసలు. చికెన్ అండ్ నార్మల్ వైట్ రైస్ అయితే చేసేసి తినేసి నైట్ ఆల్మోస్ట్ ఒక 6-7 అయింది మేము బయలుదేరేసరికి. లేట్ అయిపోయింది కొంచెం, ఎందుకంటే కుకింగ్ అండ్ బోనం చేయడం ఇవన్నీ లేట్ అవుతుంది కదా. సో ఇది అండి ఈరోజు వీడియో వచ్చేసి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయలేదు అంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.